బలం గొప్పదా, బుద్ధి గొప్పదా? ఒక అడవిలో బలాన్ని నమ్ముకున్న గర్వం గల సింహం ఆహారం కోసం ఎదురు చూస్తూ ఒక చిన్న కుందేలు చూసింది. తెలివైన కుందేలు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఒక ఉపాయం పన్నింది. రాజా, నీకు ఆహారంగా రావడానికి నాతో పాటు మరో కుందేలు వస్తుంటే దారిలో ఇంకో సింహం దాన్ని ఆపింది అని చెప్పింది. గర్వం అహంకారంతో ఊగిపోయిన సింహం ఎక్కడా ఆ సింహం అని అనగానే కుందేలు ఆ బావి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. సింహం బావిలోకి చూడగానే తన నీడని ఇంకో సింహం అనుకొని కోపంతో గాండించింది. బావిలో నుండి ప్రతిధ్వని వినిపించింది. ఆవేశంతో తన బలాన్ని నమ్ముకొని బావిలోనికి దూకి ఆ నీళ్లలో పడి ప్రాణాలు కోల్పోయింది. కుందేలు మాత్రం తన బుద్ధితో ప్రాణాన్ని రక్షించుకుంది. బైబిల్ తెలియజేస్తుంది బుద్ధి కలిగిన మాటలు. నాశనానికి ముందు అహంకారం నడుస్తుంది, పడిపోవుటకు ముందు గర్వం నడుస్తుంది. అహంకారం, ఈర్ష్య, పగ మనిషిని నాశనం చేస్తాయి. ఈ లోక పాపం అంటించుకోకుండా బుద్ధిమంతుడై పరలోక మార్గాన్ని వెతకడమే నిజమైన బుద్ధిమంతుని జ్ఞానం.